ఎంత జామకాయలు చూడండి ఎంత బాగా మంచిగా వచ్చాయో. భలే బాగున్నాయి. హాయ్ హలో అండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది జామ చెట్టు. ఈ జామ చెట్టు చూడండి, దీని వయసు అయితే చిన్నది. దీని స్టెమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇది చాలా తక్కువ వయసు ఉన్నదే. అయితే దీన్ని మనం ప్రూనింగ్, సో ఇక్కడ కాయలు చూడండి ప్రతి కొమ్మకి. సో ఇక్కడ ఈ కింద కొమ్మకి చూడండి ఏ విధంగా కాయలు ఉన్నాయో. తర్వాత నెక్స్ట్ ఈ కొమ్మకు చూడండి, దీనికి కాయలు ఉన్నాయి. తర్వాత ఈ కొమ్మ చూడండి, దీనిపైన దీనికి కాయలు ఉన్నాయి. తర్వాత ఈ కొమ్మ చూడండి, ఈ కొమ్మకి ఎన్ని గుత్తులు కాయలు వచ్చాయో మీరు చూడొచ్చు. చూడండి ఇక్కడ 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 ఇది ఈ కొమ్మ. తర్వాత దీని తర్వాత వచ్చేసి ఈ కొమ్మ మనకు ఇది, ఈ కొమ్మ చూడొచ్చు మనకు ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అయితే ఈ కొమ్మ చూడండి, ఇక్కడ కాయలు, ఇక్కడ కాయలు, ఇక్కడ కాయలు, ఇక్కడ కాయలు, ఇది అయిపోయింది. దీని పక్కన ఈ పక్క కొమ్మ, ఈ పక్క చూడండి, ఇక్కడ కాయలు, ఇక్కడ కాయలు, ఇక్కడ 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 చూడండి మొత్తం కాయలే ఉన్నాయి దీనికి. తర్వాత ఈ కొమ్మ అయిన తర్వాత ఇంకా చూడండి, ఇప్పుడు ఇది ఈ కొమ్మకు చూడండి, ఇక్కడ ఇక్కడ మళ్ళీ దీని పక్కనే ఈ కొమ్మ, మళ్ళీ ఈ కొమ్మ, అన్నిటికన్నా పైన ఉన్న కొమ్మ. దీనికి కాయలు చూడండి ఎలా ఉన్నాయో. వావ్, ఇక్కడ దీనికి ఇక్కడ, తర్వాత ఇక్కడ 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 ఇన్ని కాయలు ఉన్నాయి. మొత్తం చెట్టుకి అంతా కూడా కాయలే ఉన్నాయండి. దీనికి కారణం ఏంటిది అంటే మనం ఇచ్చేటువంటి భూమిలో ఇచ్చేటువంటి పోషకాలు, భూమిలో ఇచ్చేటువంటి ఎరువులు, మనం ఇచ్చేటువంటి ఫామ్ యార్డ్ మాన్యూర్ చేసుకున్నాం కదా, సూపర్ డూపర్ బయోచార్ కాంబినేషన్ తోటి ఫామ్ యార్డ్ మాన్యూర్ చేసుకున్నాము. సో ఆ కాంబినేషన్తో ఇచ్చిన ఎరువు ప్లస్ మనం చేసుకున్నటువంటి ప్రూనింగ్ ప్లస్ దాంతోపాటు మనం ఇచ్చేటువంటి బయో ఇన్పుట్స్ డ్రిప్లో, అంత ఇంకేమీ లేదు. అంటే మనం ఇస్తే ఎంత అసలు ఇంత జామకాయలు చూడండి ఎంత బాగా మంచిగా వచ్చాయో. భలే బాగున్నాయి. సో ఇలా రావాలి అంటే కారణం ఏంటి? సింపుల్, మనం చేసేటువంటి ప్రాక్టీసెస్, దానికి మించిన ఇంకేది లేదండి. ఇంత సన్న చెట్టు పడిపోకుండా కర్ర కట్టుకోవడం జరిగింది. అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి కొమ్మకు కాయలే ఉన్నాయి. మీకు ఇంత పూత పిందెలు కాయలు కావాలి అంటే మనల్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.